హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ నవీన వ్లాగ్స్. ఇకైతే టిఫిన్ చేసిన తర్వాత కొంచెం సేపు అయినాక మా హస్బెండ్‌కి అయితే ఇక్కడ రాగి జావ అయితే కాసిస్తున్నానండి. మీలో చాలామంది లాస్ట్ వీడియోస్‌లో నేను చెప్పిన కొన్ని విషయాలకి తెలిసిన వాళ్ళైతే చాలా కంగారు పడిపోయారండి. ఏంటి ఏమైపోయింది వీడియోలో ఇలా చెప్తుందని చెప్పేసి. తెలియని వాళ్ళు కూడా అంతే కంగారు పడ్డారు. సో మా రిలేటివ్స్‌లో కూడా ఏంటి ఏం జరిగిందని చెప్పేసి చాలామందికి తెలీదు. ఆ సిట్యుయేషన్‌లో మేము ఎవరికి చెప్పాలో కూడా మాకర్థం కాలేదు. ఎందుకంటే చెప్పే టైం గూడా లేదనమాట మాకు. సో, అంత హడావుడి అయిపోయింది. ఎమర్జెన్సీ అంటారు కదా! ఆ సిట్యుయేషన్ అయితే మేము ఫేస్ చేసాము. ఇకైతే ఏంటి, ఏమైంది అని చెప్పేసి చాలామంది కంగారు పడుతూ ఉంటారు కదా! ఈ వీడియోలో అయితే మీకు క్లారిటీ ఇస్తున్నానండి. మా హస్బెండ్‌కైతే యాక్సిడెంట్ అయిందండి. సో, ఏంటంటే ఆయన శబరిమల ఎళ్ళొస్తుండగా ఇక యాక్సిడెంట్ అయితే అయిందనమాట. సో, తలకి, కాలుకి అదే విధంగా చేతికైతే చాలా పెద్ద ఇంజ్యూరీసే అయినియనమాట. చేతికైతే ఇంక చెప్పలేనండి. ఇక కండ గూడా ఊడొచ్చేసింది. అంత బాధ ఫేస్ చేశాము. ఇక ఆ సిట్యుయేషన్‌లో నేను వీడియోస్ చేయడం గూడా నాకు అస్సలకి అవ్వలేదు. అసలు వీడియోస్ మీదైతే ధ్యాస గూడా పోలేదనమాట. ఇక తర్వాత మా హస్బెండ్‌కైతే చేతికైతే సర్జరీ చేశారండి. ఇక ఇప్పుడే కొంచెం కుదుటుకుంటున్నారు. ఇక చాలామందైతే ప్రతి చిన్న విషయాన్ని గానీ, అది మంచైనా, చెడైనా గానీ షూట్ చేసి వీడియోస్‌లో పోస్ట్ చేస్తూ ఉంటారు కదా! నా వల్ల అయితే అస్సలకి కాలేదండి. అలాంటి సిట్యుయేషన్‌లో నాకు ఫోన్ పట్టుకొని అదేదో షూట్ చేసి పోస్ట్ చేయడానికి నాకైతే ఆయన బయటవారు కాదు కదండీ! మా హస్బెండ్ కాబట్టి నా వల్ల అస్సలకి కాలేదనమాట. నేనైతే అస్సలకి షూట్ చేయలేదు. ఒక 3 డేస్ పాటు ఇక హాస్పిటల్‌లోనే ఉన్నామండి. అందువల్ల కొంచెం డీలా అయిపోయాము. ఇక మా హస్బెండ్‌కైతే చెయ్యి ఎప్పుడెప్పుడు తగ్గిద్దని చెప్పేసి ఆలోచిస్తూ ఉండంగానే మాకైతే సడన్‌గా కాలు ఆపరేషన్ గూడా చేయాలని చెప్పేశారు. ఇక చాలా ఆలోచనలో పడ్డామనమాట. ఇకైతే ఇప్పుడిప్పుడే నేను గూడా కొంచెం ధైర్యం తెచ్చుకుంటున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ డల్‌గా ఉంటే ఆయన గూడా డీలా పడిపోతున్నారు. అందుకేనండి ఇకైతే వీడియోస్ రెగ్యులర్‌గా పోస్ట్ చేసుకుంటున్నాను. నేను కొంచెం ధైర్యంగా ఉండగలుగుతున్నాను.